తాటిపూడి రైతులు వారి ట్రాప్‌లో పడొద్దంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిందాల్ భూముల్లో వచ్చే ఎంఎస్ఎంఈ పార్కులో ఎలాంటి పరిశ్రమలు వస్తాయనే విషయం ఇప్పటికి తెలియదు. భవిష్యత్తులో జిందాల్ వచ్చే పరిశ్రమల అవసరాలకు ఎంత నీరు అవసరమవుతుందనేది అంచనా లేదు. వచ్చే పరిశ్రమలకు నీటిని ఎక్కడి నుంచి ఇవ్వాలనేది భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం. ఊహాజనిత ప్రశ్నలు లేవనెత్తి కొందరు రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి పరిశ్రమలు రాకుండా ఇప్పుడే నీటి పేరుతో అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవోలను చూపించి కొందరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కాబట్టి తాటిపూడి రైతులు వారి ట్రాప్లో పడొద్దని ఆయన సూచించారు. అంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో ఎటువంటి డిస్కషను లేదు. దీన్ని ఎందుకు తీసుకొచ్చి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేస్తున్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు అసలు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఇంకా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు దానికి వాటర్ వెళ్తుందా లేదనేది గవర్నమెంట్లో డిస్కషన్ లేదు. అదే విషయాన్ని నిన్న తాటిపూడిలో కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర ప్రస్తావన లేదు, ఎక్కడా ప్రస్తావన లేదు, ప్రతిపాదన కూడా ఇప్పుడు లేదు. అసలు గత గవర్నమెంట్లో వచ్చినటువంటి జీవోని బేస్ చేసుకొని రైతాంగాన్ని భయాందోళన క్రియేట్ చేసిన అవసరం లేదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ డిస్కషన్ లేదన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు.